That is where I am saying I am asking, Tamil Nadu is very, very strong economy once. Now you are seeing the economy of Tamil Nadu. Madras was the presidency of South India. After that only I started Hyderabad development. I have given 5,000 acres of land 20 years back. Now Hyderabad, one of the best airport in the country, greenfield airport in the country. Now we have given another airport, Bhogapuram, after bifurcation. Now that I have given there 2,500 acres of land. And also now I am going to construct one more airport in Amaravati, more than 5,000 acres of land. Your Coimbatore airport is only 500 acres or 400 acres of land. Now, ministry is asking minimum land. 5 years they took to give that land. Last 12 years also. 12 years. Hyderabad, Bangalore, we construct one airport, best airports. Now they are going second airport. In Amaravati, second airport we are planning. Tamil Nadu, you are thinking not necessarily any airport. You don't know the importance of airport. Airports are contributing GSTP growth and employment generation. Everybody should recognize this. That is what Narendra Modi ji is thinking. Others are lagging. తమిళనాడులో మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మీరందరూ కూడా కూటమి పార్టీకి ఓటేయాలి. మళ్ళీ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు పేర్లుగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను కూడా మొన్న చూశాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒక 5 సంవత్సరాలు మేము ఓడిపోతే మా దగ్గర ఒక పార్టీ వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే మళ్ళీ నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పాటు చేసి ఇప్పుడు ముందుకు పోతున్నాం. 22 నెలల్లో డబల్ ఇంజన్ సర్కార్. అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతున్నాయి. ఇక్కడ పనులు ఇస్తే తీసుకునే పరిస్థితులు లేరు, ఆలోచించే పరిస్థితులు లేరు. తమిళనాడులో మీరు చూస్తే చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. మీరు ఎవరు కోటేస్తారో మీరే నిర్ణయించుకోండి. అంటే రిఫార్మ్తో ముందుకు పోతే భవిష్యత్తు ఉంటుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. గడిచిన 5 సంవత్సరాలు అయితే చాలా అభివృద్ధి చెన్నైలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. స్వార్థ రాజకీయాలు తప్ప అభివృద్ధిలో ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇటీవల 22 నెలల్లోనే మేము దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఉపయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ప్రాజెక్టు గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి. రిఫార్మ్ వచ్చిన తర్వాత ఇంత పెట్టుబడి వచ్చిన ఏకైక ఇండస్ట్రీ గూగుల్, ఎఫ్డిఐ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏఐ అండ్ గూగుల్ రెండు వచ్చాయి. మేము ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామంటే నౌ డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్తో ముందుకు పోతున్నాం. క్వాంటమ్ కంప్యూటర్లు కూడా అమరావతిలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. అంత స్పీడ్లో ముందుకు పోయే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం తమిళనాడుకు సహకారాన్ని అందించిన డిఎంకే సరిగా ఉపయోగించుకోవడం లేదు. అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్, ప్రజలపై అప్పుల భారం వేయడం తప్ప డిఎంకే 5 ఏళ్లలో సాధించింది ఏమీ లేదు. డిఎంకే గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మహిళలపైన 59% నేరాలు పెరిగాయి. ఎస్సీలపైన 39% నేరాలు పెరిగాయి. 32 కస్టోడియన్ డెత్స్ జరిగాయి. కల్తీ మద్యంలో 2022లో
22 మంది చనిపోయారు 2023లో. 24లో 68 మంది చనిపోయారు. ఒక్కొక్క బాటిల్కి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. మందు బాబుల్లో కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. ఇంకో పక్క హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. మనమంతా భారతీయులు అనే భావన లేకుండా ప్రజల మధ్య విద్వేషాన్ని విభేదాలు తెస్తున్నారు. కరప్షన్, ఇల్లాద గ్రామం ఇల్లై, நாசம் பண்ணாத நகரம் இல்லை, சேதம் அடையாத பகுதி இல்லை, டிஎம்கே தோற்க வேடும், తమిళనాడు జైక్క వేடும். అర్థమైందా రాజా అని అడుగుతున్నా. అది జరిగినప్పుడే తమిళనాడుకు పూర్వ వైభవం వస్తుంది, తమిళనాడు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకో పక్కన చూస్తే కేంద్రం అనేక కార్యక్రమాలు ఇచ్చారు. మామూలుగా మీరు చూసినప్పుడు చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవన్నీ సుజావుగా జరగాలంటే తమిళనాడులో ఈరోజు మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 14-24 వరకు తమిళనాడులో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అందించింది. గత 5 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు పెట్టి 4,000 కిలోమీటర్ల పైగా జాతీయ రహదారులు నిర్మించింది. సాగరమాల కింద 93,000 కోట్లు చేపట్టింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీఆర్ వెరీ ఫార్చునేట్. ఐ హ్యావ్ సీన్ పాలిటిక్స్ ఫర్ ది లాస్ట్ 50 years. I have seen pre-reform, post-reform. I was able to play some role at national level. First NDA, Vajpayee. At that time, we are the main supporters of that party for 6.5 years stable government. NTR was responsible to create United National Front. I was instrumental for creating United Front. But today I am appealing you. I have seen so many prime ministers. Among all, Narendra Modi ji is different. Right time, right place, right leader. That is Narendra Modi ji. I am interested in the nation building. At the end of the day, we are all Indians. India has to move forward. Now globally, if you see, everybody is respecting India. Highest, fast growing economy is India. దీంట్లో మీరు చూసినప్పుడు ఇక్కడ కూడా నేను గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అందరం మెడ్రాస్ క్యాపిటల్గా ఉన్నాం. తర్వాత డివైడ్ అయిన స్టేట్స్ 53లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ఆ తర్వాత ఐటీ రెవల్యూషన్ రావడం, దీన్ని అందిపుచ్చుకున్న బెంగళూరు, హైదరాబాద్ ఫార్ రీచింగ్కి వెళ్ళడం, మెడ్రాస్ మాత్రం ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అని మీకు అందరికి తెలియజేస్తున్నా. దీన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈరోజు మళ్ళీ తమిళనాడు ప్రగతి బాటలో ముందుకు పోవాలంటే మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలా, అయితే కేంద్రంలో మోడీ గారు ఉండాలి, రాష్ట్రంలో జయలలిత గారు నిర్మాణం చేసిన పార్టీ సారథ్యం ఉండాలి. దీనికి ఎన్డీఏ కూటమిని గెలిపించండి. మున్నేట్రం వేండుమా, వేలై வாய்ப்புகள் வேண்டுமா, அப்படி ஆனால் மத்தியில் மோடிஜி இருக்க வேண்டும், மாநிலத்தில் அம்மா ஆட்சி வர வேண்டும். இதுக்கு என்டிஏ కూటమిడై వెట్రి పెర చేయుంగల్. మీ ఓటుతో రాష్ట్రం గెలుస్తుంది, ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు గెలుస్తుంది. ఓటు మీది, మీ జీవితాలు మార్చే బాధ్యత తమిళనాడులో, కేంద్రంలో ఎన్డీఏ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా.
உங்கள் ஒட்டினால் தமிழ்நாடு வெல்லும் ஒரு வரம் ஒவ்வொரு வரம் ஒவ்வொரு குடும்பம் வெல்லும் ஓட்டு உங்களது உங்கள் வாழ்க்கையை மாற்றும் பொறுப்பு எண்டியது தமிழ் தாய் వెల్గా తెలుగు తల్లికి జై భారత మాతాకి జై వీఆర్ ఆల్ వన్ ఈ 4 రోజులు అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఇంటెలెక్చువల్స్ ఇన్ తమిళనాడు ఆల్ పీపుల్ ఇన్ తమిళనాడు హ్యాస్ టు థింక్ దిస్ ఇస్ మై అపీల్ దట్స్ వై ఐ కేమ్ హియర్ టుడే హ్యాపెన్ టు మై బర్త్డే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐ కేమ్ హియర్ I left my state, I left my people, I came here to appeal all of you for the national interest, not only personal interest, nation building. I am confident NDA government should form in Tamil Nadu, double engine Sarkar, then you will see the progress of Tamil Nadu with all these things. Thank you, Ananda. Namaskar. Thank you very much, sir, for your